అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఇక్కడ మన అంబేద్కర్ గురుకుల పాఠశాల గర్ల్స్ రావడం జరిగింది. ఇక్కడ చాలా అద్భుతమైన అకామిడేషన్ ఇచ్చారు ప్రభుత్వం. ఇక్కడ టీచర్లు కూడా చాలా మంచి దృక్పథంతో పనిచేస్తా ఉన్నారు. పిల్లలకి ఇచ్చే భోజనాలు చాలా బాగున్నాయి. ఎందుకంటే నేను ఇప్పుడే భోజనం చేశాను పిల్లలతో కూర్చొని, చాలా సంతోషం అనిపిస్తా ఉంది. కొద్దిగా వర్కర్ల కొరత ఉంది. ఇక్కడ 608 మంది పిల్లలు ఉంటే 4 ఎంప్లాయీసే ఉన్నారు. యాక్చువల్లీ 80 స్టూడెంట్స్కి ఒక వర్కర్ అంటే వంట చేసే వాళ్ళు అనేది మ్యాండేటరీ. దాన్ని పెద్దల దీని అధికారుల దృష్టికి తీసుకెళ్లి మ్యాక్సిమం వీళ్ళంత త్వరగా అట్లీస్ట్ ఒక 2 పోస్టర్లు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఇట్లా ఈ ఫుడ్ కమిషన్ అనేది చాలా జాగ్రత్తగా సిన్సియర్గా సీరియస్గా చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీస్, రేషన్ షాప్స్ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా రేషన్ షాప్ లో అది జరిగేది మీకు అందరికీ తెలిసిందే. దాదాపు 1,48,00,000 కార్డ్స్ ఏపీ స్టేట్ రేషన్ కార్డులు కలిగి ఉంది. 89 లక్షల కార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ రైస్ ఇస్తా ఉంటే 49 లక్షల కార్డ్స్ కు స్టేట్ గవర్నమెంట్ రైస్ ఇస్తుంది. దాదాపు 4,26,00,000 మందికి 5 కేజీల వంతున రైస్ ఇస్తా ఉంది. అది ఎక్కడ కొద్దిగా లావు ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళు అమ్ముకోవడం ఏమేమో జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కట్టడి చేయడం అంటే కొంచెం కష్టం. కానీ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఆయన ఒక మంచి మనసుతో ఈ వెల్ఫేర్ హాస్టల్స్ కు, మిడ్ డే మీల్స్ కు 25 kg బ్యాగ్ సన్నబియ్యం ఇస్తా ఉన్నారు. ఆయనకు ఫుడ్ కమిషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వెల్ఫేర్ హాస్టల్స్, గురుకుల పాఠశాలలు ఆయన విజిట్ చేస్తా ఉన్నారు. చాలా గొప్ప విషయం. నేను చెప్పేది అందరికీ కూడా, ప్రజాప్రతినిధులకు అయితేనేంటి, అధికారులకు అయితేనేంటి, చాలా ఇన్స్పెక్షన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అట్లా ఇన్స్పెక్షన్స్కి వస్తేనే ఒక అలర్ట్ ఉంటుంది. తప్పు చేసే వాళ్ళు కూడా చేయకూడదు ఈ తప్పు అనే భయం ఉంటుంది. ఇది పేద పిల్లలండి, పేద పిల్లలు. వాళ్ళ కడుపులు చూద్దాం మనం. వాళ్ళు ఏమి కోటీశ్వరులు ఎవరు లేరు ఇక్కడ, అంతా బిలో ప్రాఫిట్ లైన్. ఎవరు మన అంగన్వాడీ సెంటర్ కార్యాలు ఎవరు వచ్చి వదలరు. మన ఆయమ్మ పోయి తొరకొస్తుంది, వీళ్ళు పోయి. చాలా పేదవాళ్ళండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. వాళ్ళ కడుపులు చూద్దాం. వాళ్ళకు మెనూ ప్రకారం డివేట్ కాకుండా జాగ్రత్తగా వాళ్ళకు భోజనాలు ఇద్దాం. అదే మేము కోరుకునేది. గత 3 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నా. అంటే నేను ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గరలో ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ప్రాబ్లం ఏం లేదు, సంతోషం, అంతా సంతోషం వ్యక్తం చేశాను. వాళ్ళకు టిఫిన్ కూడా ఒకటి బాగలేదంటే మార్చాను. అట్లా హ్యాపీగా ఉండేటుంటాయి. కానీ ఒక్కొక్క దగ్గర ట్రైబల్ హాస్టల్స్ లో ఎక్కువగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా అవేర్నెస్ తెస్తా ఉన్నాం. అయినా కానీ అది ఇంకా తెలుసుకోవడం లేదు. ఆ జీఓఎంఎస్ నెంబర్ 8 అని చెప్పి 2003లో ఫిబ్రవరి 2003లో ఇచ్చారు. ఆ జీఓఎంఎస్ నెంబర్, ఆ పేపర్ కూడా లేదు హాస్టల్స్ లో. ఏం చేస్తా ఉన్నారు అధికారులు? ఎందుకు వీళ్ళకు సప్లై చేయడం లేదు మెను, ఆ క్వాంటిటీస్? ఇవన్నీ చాలా బాధాకరం. వీటన్నిటి మీద రేపు 18కి మాకు స్టేట్ హెడ్స్ తో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో మేము గట్టిగా చెప్పేసి ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే కన్నా సవరించేసి, దీంట్లో ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఒక వాట్సాప్ నెంబర్ మెయింటైన్ చేస్తా ఉన్నాం. అయితే దాంట్లో వీడియోల రూపంలో పెడితేనే మేము ఏదైనా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది గ్రెడ్జితోనో ఊరికే కంప్లైంట్ ఊరికే రాసి పెడతా ఉన్నారు. అవి మేమేం చేయలేమండి అవి. ఎందుకంటే అది బిలీవబుల్ కాదు. అట్ ద సేమ్ టైం ప్రూఫ్స్ లేవు. ఏదో వీడియోలు పెట్టాలండి. వీడియోలు పెట్టి అంటే వీడియోలు అంటే ఇక్కడ వీడియోలు ఎలా తీస్తాం సార్ అనొచ్చు. అవకాశం ఉండేప్పుడు డీలర్ షాప్ లో అవకాశం ఉంటుంది, అంగన్వాడీ సెంటర్స్ లో అవకాశం ఉంటుంది. ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్, ఒక ఎంపీపీ, ఒక జెడ్పీటీసీ వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని వీడియోలు తీయండి, తీసి ఫుడ్ కమిషన్ పంపండి. ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. అక్కడి నుంచే 9490555117 ఇది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్. 9490555117. ఇది తప్పకుండా సహకరించి మీడియా కూడా ప్రతి ఒక్కరికి ఈ విషయాలు చేరవేర్చి మీరు కూడా అవేర్నెస్ తెచ్చుకొని ఖచ్చితంగా. ఎందుకంటే అండి ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతూ ఉన్నాయి. ఆ రెవెన్యూలో మోసాలు జరుగుతూ ఉన్నాయి, లంచాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక కాంట్రాక్ట్ లో, ఒక ఆర్డబ్ల్యూఎస్ లో ఇవన్నీ ఎన్నో చెప్తారు మాకు. కానీ ఇది ఫుడ్ అండి. పేద పిల్లలు వాళ్ళ ఆకలిని, ఎందుకంటే దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండదు, అకౌంటబిలిటీ ఉండదు. ఈరోజు అన్నం పెట్టాము, అయిపోయింది, తినేశారు. అది ఎవరు చూడాలా, ఎప్పుడు చెప్పాలా, ఎవరు చెప్పాలా? చికెన్ 157.5 గ్రాము ఇవ్వాలా, అది 157.5 గ్రాము ఇచ్చాము, ఒక్కొక్కరు తూకం వేయలేం కదా. కాబట్టి మనసాక్షితో పనిచేయాలి. అధికారులు కక్కుర్తి పడకుండా జాగ్రత్తగా పిల్లలకు సవ్యంగా భోజనాలు పెట్టి, రేపు ఇదేనండి ఈ వీళ్ళలో ఈ వ్యతిరేక భావన అనేది ఏర్పడి ఒక విప్లవకారులాగా, ఒక రాడికల్స్ లాగా వీళ్ళు తయారవుతారు మనం సక్రమంగా చేయకుంటే కదా. ఎవరు ఎక్కడో మనం తయారు చేయడం లేదు. మనం చేసే తప్పుల వల్లే వాళ్ళు ఆ విధంగా తయారవుతారు. అలా కాకుండా జాగ్రత్తగా పనిచేద్దాం, వాళ్ళకు మంచి చేద్దాం, వాళ్ళకు గొప్పగా చెప్పుకోవాలి. రేపు ఈ హాస్టల్ నుంచి బయటకు పోతే ఆ పలానా హాస్టల్లో ఉండమయ్యా, బ్రహ్మాండంగా చదువుకున్నాం, బ్రహ్మాండంగా భోంచేసాం అనే ఒక గొప్ప అవసరం. ఆ గొప్పతనం కోసమైనా సరే అధికారులందరూ స్పష్టంగా పనిచేసి దేవుడు ఆశీర్వదిస్తాడండి మంచిగా.
మీ పిల్లలకు మంచి చదువులు వస్తాయి. మీరు కొన్న రూపాయి 10 రూపాయలు అవుతుంది. ఇక్కడ కక్కుర్తి పడితే నానా రోగాలు తెచ్చుకుంటారు. తర్వాత ఇంట్లో కలహాలు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. ఇలాంటివన్నీ కర్మ ఫలం అనుభవిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.